హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్య నీతి జీవితానికి సంబంధించి అనేక విషయాలను చెప్తుంది. అయితే మనకు జీవితంలో అవమానం కలిగినప్పుడు ఏం చేయాలి? చాణక్య నీతి ఈ విషయంపై ఏం చెబుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడి విధానాలు ఇప్పటికీ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. తన అనుభవాల నుంచి రాజకీయాలు, సమాజం, జీవితం గురించి అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు. చాణక్య నీతి జీవితానికి సంబంధించి అనేక విషయాలను చెప్తుంది. అయితే మనకు జీవితంలో అవమానం కలిగినప్పుడు ఏం చేయాలి? చాణక్య నీతి ఈ విషయంపై ఏం చెబుతోంది అనే విషయాలు తెలుసుకుందాం. అవమానాలకు వడ్డీతో ప్రతీకారం తీర్చుకోవాలి. ఎందుకంటే మనం దానిని సహించే వరకు ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వారిని విస్మరించడం బలహీనతకు సంకేతమని చాణక్యుడు చెప్తాడు. మీరు అవమానాలను సహించడం కొనసాగిస్తే ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తూనే ఉంటారు. అదే పనిగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మాటలతో బాధపెడుతుంటారు. అలాంటి వ్యక్తులు సహనంతో ఉండరు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఆత్మగౌరవమే గొప్ప ఆస్తి అని చాణక్యుడు నమ్మాడు. ఎవరైనా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా మీ గౌరవానికి భంగం కలిగిస్తే అతనికి ప్రతిస్పందించడం అవసరం. కానీ అవమానానికి భావోద్వేగం లేదా కోపం లేకుండా సరైన సమయంలో సరైన రీతిలో స్పందించడం ఉత్తమం. ఎవరైనా మీకు పూర్తి గౌరవం ఇవ్వకపోతే మీరు కొంచెం తక్కువ గౌరవంతో రాజీ పడొచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తుంటే వారిని విస్మరించడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రస్తుత జీవితంలో ఆఫీస్ అయినా, సమాజమైనా లేదా వ్యక్తిగత జీవితంలో అయినా చాలాసార్లు ప్రజలు మౌనంగా ఉండి అవమానాలు భరిస్తారు. కానీ చాణక్యుడి ఈ విధానం ప్రతిసారి మౌనం పరిష్కారం కాదని చెప్తోంది. నిజమైన జ్ఞానం అనేది ఒకరి గౌరవాన్ని కాపాడుకోవటానికి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి, సకాలంలో స్పందించడంలో ఉందని చెబుతుంది. గౌరవం తక్కువగా ఉండొచ్చు, కానీ అవమానానికి వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకోవాలి అని చాణక్య నీతి మనకి బోధిస్తుంది.